Hello everyone. So welcome back to Sarkar Naukri. Yes, so బయాలజీ లైవ్ క్లాసెస్లో మన లాస్ట్ వీడియోలో డైజెషన్ సిస్టమ్ స్టార్ట్ చేసాం కదా. సో డైజెషన్ సిస్టమ్ స్టార్ట్ చేసి మీకు అలిమెంటరీ కెనల్ అంటే ఏంటి ఒక 2 minutesలో నేను బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను. లైక్ సో వాట్ వీ కవర్డ్ ఇన్ లాస్ట్ వీడియో. సో డైజెషన్ సిస్టమ్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. సో వాట్ ఈస్ మీన్ బై డైజెషన్ సిస్టమ్, సో డెఫినేషన్ ఏంటి, సో అండ్ వాట్ కైండ్ ఆఫ్ పార్ట్స్ విల్ బి ఇంక్లూడింగ్ ఇన్ ద డైజెషన్ సిస్టమ్. ఓకే, లైక్ మౌత్ నుంచి ఆనస్ వరకు అలిమెంటరీ కెనల్లో ఏమేం పార్ట్స్ ఇంక్లూడ్ అవుతాయి, ఏమేమి ఎక్స్క్లూడ్ అవుతాయి. అందులో వన్ ఆఫ్ ద పార్ట్ ఈస్ బకల్ క్యావిటీ. సో బకల్ క్యావిటీలో మనకి 3 parts ఉంటాయి: టీత్, టంగ్, సలైవరీ గ్లాండ్స్ అనేసి మనం చెప్పుకున్నాం. సో ఆల్రెడీ వీ యూస్ టు డిస్కస్ అబౌట్ టీత్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు సలైవరీ గ్లాండ్స్. అండ్ వన్ మోర్ థింగ్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. సో లాస్ట్ టైం యూట్యూబ్లో అప్లోడ్ చేసాం కదా వీడియో డైజెషన్ సిస్టమ్. సో ఆ వీడియో ఫస్ట్ చూస్తే దాని కంటిన్యూషన్ అనమాట ఇది. అండ్ చాలామంది తెలుగులో రాయాలి, తెలుగులో చెప్పాలి అంటున్నారు. నేను మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తాను. దిస్ ఈజ్ లైక్ బైలింగ్వల్ క్లాసెస్. బైలింగ్వల్ అంటే కంటెంట్ మొత్తం ఇంగ్లీష్లోనే నేను చూపిస్తాను, బట్ నేను తెలుగులో, ఇంగ్లీష్లో రెండు లాంగ్వేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ మీకు ఎక్స్క్లూజివ్లీ తెలుగు మీడియమే కావాలి అని అంటే ఆల్రెడీ మనకి సర్కార్ నౌకరీ యాప్లో సో బయాలజీ తెలుగు మీడియం కోర్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. ఓకే, సో చాలా మంచి కంటెంట్ ఇచ్చాను. సో టోటల్ సిబిఎస్ఈ సిలబస్ మొత్తం కవర్ చేశాను అందులో. ఆ వీడియోలోకి ఆ కోర్స్లోకి ఒకసారి వెళ్ళండి. సో హెచ్డి వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీకు. సో యూ జస్ట్ డౌన్లోడ్ ది యాప్ and go through that video once. You'll get some idea about the Telugu medium classes. Okay, and separate English medium కావాలంటే కూడా మనకి యాప్లో కోర్స్ ఉంది. ఇది బైలింగ్వల్ క్లాసెస్ అన్నమాట. సో కాబట్టి మీరు బైలింగ్వల్లోనే ఎవరైతే బైలింగ్వల్ ఇంగ్లీష్ కంటెంట్ చూస్తూ చదువుకుంటూ ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఎస్, యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్లో మనకి కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఎవరైతే ఈ కోర్స్లో ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి సో ఏంటి, క్లాస్ రూమ్ నోట్స్ ఫ్రీగా వస్తుంది. క్లాస్ రూమ్ నోట్స్ కూడా ఫ్రీగానే వస్తుంది. సో మీకు నోట్స్ కూడా విత్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో వదిలేస్తే ఇంకా మనం కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోదాం. సో వితౌట్ ఎనీ డిలే. సో ఎస్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం, టీత్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ కంటిన్యూషన్, బకల్ క్యావిటీలో టీత్తో పాటు ఇంకా ఏముంటాయి, సలైవరీ గ్లాండ్స్ అండ్ టంగ్, ఇవి రెండు ఉంటాయి కదా. సో సలైవరీ గ్లాండ్స్, టంగ్, ఈ రెండింటి గురించి ఈ రోజు క్లాస్లో చూద్దాం. అక్కడికి బకల్ క్యావిటీ అయిపోతుంది మీకు. ఓకేనా? ఎస్, సో సలైవరీ గ్లాండ్స్ అంటే తెలుగులో లాలాజల గ్రంథులు అని పిలుస్తాం కదా. సో మనకి బకల్ క్యావిటీ అంటే ఈ ఎంప్టీ స్పేస్, మౌత్ ఉంది కదా, ఈ మౌత్లో ఉండే ఎంప్టీ స్పేస్ని మనం బకల్ క్యావిటీ అని పిలుస్తారు. సో బకల్ క్యావిటీలో 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ అని అంటే, one is like submandibular glands and sublingual glands and parotid glands. So these are the 3 pairs of salivary glands. Okay, submandibular glands ante 3 pairs untai. One is like submandibular glands, and second one is like sublingual glands. Okay, second one is sublingual glands, and third one is like parotid glands. ఇలా 3 types ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు సబ్ అంటే ఏంటి అని అంటే, సబ్ అంటే అండర్, బిలో, కింద అని అర్థం. మ్యాండిబులర్ అంటే ఏంటి, స్కెలిటన్ సిస్టమ్ మీరు చదువుంటే, నేను ఇంకా చెప్పలేదు, తర్వాత చెప్తా. స్కెలిటన్ సిస్టంలో ఇక్కడ మనకి లోయర్ జా బోన్ ఉంది చూసారా, ఈ లోయర్ జా బోన్ని మ్యాండిబులర్ బోన్ అనేసి పిలుస్తారు. సో మనం టీత్ క్లాసెస్ చెప్పేటప్పుడు మీకు ఏం చెప్పాను, సో బకల్ క్యావిటీలో లోయర్ జా వైపు టీత్ ఉన్నాయి, అప్పర్ జా వైపు టీత్ ఉన్నాయి. లోయర్ జాలో ఉండే బోన్ని మ్యాండిబులర్ బోన్ అంటాం. ఈ మ్యాండిబులర్ బోన్తో టీత్ అనేది కనెక్షన్లో ఉంటుంది. పైన ఉండే బోన్ని మ్యాగ్జిల్లా బోన్ అంటాం, ఈ అప్పర్ జా బోన్. ఈ మ్యాగ్జిల్లా బోన్తో టీత్ అనేది కనెక్షన్లో ఉంటాయి పైన. ఓకేనా? సో అంటే ఇప్పుడు మ్యాండిబులర్ అంటే ఏంటి, లోయర్ జా బోన్ని మ్యాండిబులర్ బోన్ అని పిలుస్తారు. సబ్ అంటే బిలో, కింద అని అర్థం. అంటే సబ్ మ్యాండిబులర్ గ్లాండ్స్ అంటే లోయర్ జా కింద 1 pair ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, వాటినే సబ్ మ్యాండిబులర్ గ్లాండ్స్ అనేసి పిలుస్తారు. ఓకేనా? ఎస్, నెక్స్ట్ కమింగ్ టు సబ్ లింగ్వల్ గ్లాండ్స్. సో సబ్ లింగ్వల్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి, సో వేర్ సబ్ లింగ్వల్ గ్లాండ్స్ విల్ బి సిచ్యువేటెడ్ ఇన్ ద బకల్ క్యావిటీ అని అంటే, సబ్ అంటే అండర్, లింగ్వల్ లాంగ్వేజ్, టంగ్.
నాలుకని లింగ్వల్, ఓకే, అంటే నాలుక గురించి మాట్లాడేటప్పుడు. సో సబ్లింగ్వల్ అంటే సో దోస్ గ్లాండ్స్ విచ్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ బిలో ది టంగ్, ఓకే, బిలో ది టంగ్, నాలుక కింద 1 pair of salivary glands ఉంటాయి. సో దోస్ ఆర్ కాల్డ్ సబ్ లింగ్వల్ గ్లాండ్స్ అని పిలుస్తారు. మూడోది పెరోటిడ్ గ్లాండ్స్. పెరోటిడ్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయంటే చెవి దగ్గర ఉంటాయి, చెవి కింద, ఓకే, చెవి కింద ఇటుపక్క. సో చెవి కింద 1 pair of salivary glands ఉంటాయి, ఓకేనా, 1 pair. సో పెరోటిడ్ ఏమో అండర్ ద ఇయర్, సబ్లింగ్వల్ అంటే అండర్ ది టంగ్, సబ్ మ్యాండిబులర్ మీన్స్ అండర్ ది లోయర్ జా. దీస్ ఆర్ ద 3 pairs of salivary glands. 3 pairs అంటే ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ గ్లాండ్స్? 6 glands ఉంటాయి, ఓకే, 3 pairs salivary glands ఉంటాయి. ఈ 3 pairs లో బిగ్గెస్ట్ గ్లాండ్స్ ఏవి అని అంటే పెరోటిడ్ గ్లాండ్స్ బిగ్గెస్ట్ గ్లాండ్స్ అనమాట, ఓకేనా. సో పెరోటిడ్ గ్లాండ్స్ ఏమని పిలుస్తారు? బిగ్గెస్ట్ గ్లాండ్స్ అనేసి పిలుస్తారు. అండ్ ఈ 3 గ్లాండ్స్ ని ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అనేసి పిలుస్తారు, ఓకే, ఎక్సోక్రైన్ గ్లాండ్స్. ఎక్సోక్రైన్, ఇప్పుడు మన బాడీలో ఎక్సోక్రైన్, ఎండోక్రైన్ అని 2 types of గ్లాండ్స్ ఉంటాయి, ఓకే. నేను మళ్ళీ మీకు ప్యాంక్రియాస్ గురించి చెప్పేటప్పుడు ఆ కాన్సెప్ట్లోకి వస్తాను. జస్ట్ గుర్తుపెట్టుకొని ఉండండి. నేను మళ్ళీ అక్కడ మీకు డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, వాట్ ఈస్ మీన్ బై ఎక్సోక్రైన్ అండ్ వాట్ ఈస్ మీన్ బై ఎండోక్రైన్ అనేసి. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటే సో దోస్ గ్లాండ్స్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ స్మాల్ కైండ్ ఆఫ్ డక్ట్, ఓకే. డక్ట్ అంటే నాళం అని పిలుస్తారు. అంటే ఇప్పుడు ఇలా గ్లాండ్ ఉంటుంది కదా, ఈ గ్లాండ్కి ఇట్లా ఒక చిన్న డక్ట్ ఉంటుంది, ఒక ట్యూబ్ లాగా, ఒక పైప్ లాగా, ఓకే. వాటిని డక్టెడ్ గ్లాండ్స్. మీరు ఇంకా మనము చాలా ఈజీగా మాట్లాడాలంటే మాస్గా డక్టెడ్ గ్లాండ్స్ అని అంటాం. ఎందుకు డక్టెడ్ గ్లాండ్స్ అంటే దానికి డక్ట్ ఉంది కాబట్టి నేను డక్టెడ్ గ్లాండ్ అన్నాను. ఎస్, డక్టెడ్ గ్లాండ్. కొంచెం ప్రొఫెషనల్గా సైంటిఫిక్లో మాట్లాడాలి అని అంటే ఎక్సోక్రైన్ గ్లాండ్ అని అంటారు బయాలజీలో, ఓకేనా. డక్ట్ లేకుండా జస్ట్ సింపుల్గా ఇలా గ్లాండ్స్ ఉంటాయి మనకి బాడీలో. వీటిని ఏమని పిలవచ్చు అని అంటే ఎండోక్రైన్ గ్లాండ్ అనేసి పిలుస్తారు. అంటే వీటికి డక్ట్ ఉంటుంది కదా, సో కాబట్టి డక్లెస్ అనొచ్చా? ఎస్, అఫ్ కోర్స్ వీ క్యాన్ అనొచ్చు. డక్లెస్ గ్లాండ్స్. Ductless glands in the sense they don't have any kind of duct, no. So that's the reason we can call as like ductless glands. So if it ducted glands are ante, they do have some kind of duct. So that's what we can call as like ducted glands ani pilustaru. Idi ducted and idi ductless. So ippudu mari veetiki duct unda naaku etta telustadi ante adi image lo esaru kada, ఓకేనా. అందుకే మీకు ఈ డౌట్ వస్తుందని నేను డక్ట్ ఉన్న ఇమేజ్ని తీసుకున్నా, ఓకేనా. ఎందుకంటే నాకు కూడా అటనే డౌట్లు వచ్చాయి, పిచ్చి డౌట్లు. సో దిస్ ఈజ్ లైక్ డక్ట్. ఈ డక్ట్ త్రూ ఏం చేస్తుంది? ఇవి సలైవరీ గ్లాండ్స్. సలైవరీ గ్లాండ్స్ అంటే ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? సలైవాని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇవి ప్రొడ్యూస్ చేసిన సలైవా ఈ డక్ట్ త్రూ ట్రావెల్ చేసి బకల్ క్యావిటీలోకి వస్తుంది, ఆ ట్యూబ్ త్రూ ట్రావెల్ చేసి వస్తుంది. అందుకే ఈ గ్లాండ్స్ని ఎక్సోక్రైన్ గ్లాండ్స్, ఓకే, టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి, ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఆర్ డక్టెడ్ గ్లాండ్స్ అని పిలుస్తారు. ఎందుకంటే డక్ట్ ఉంది కాబట్టి, ఓకేనా. ఓకే, ఈ 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ 3 కలిసి ఏం చేస్తాయి? ఓకే, 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ టుగెదర్ విల్ బి సెక్రీటెడ్ ఆర్ ప్రొడ్యూస్డ్ సలైవా, ఓకే, సలైవా, లాలాజలం, సలైవాని ప్రొడ్యూస్ చేస్తాయి. డైలీ 1 to 1.5 liters ఆఫ్ సలైవాని ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి. డైలీ ఎంత సలైవాని ప్రొడ్యూస్ చేస్తాయి? 1 to 1.5 liters ఆఫ్ సలైవాని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట ఇవి, ఓకేనా. సో వి జస్ట్ థింక్ లైక్ దట్ సలైవా ఈజ్ అ వెరీ వేస్ట్ సబ్స్టాన్స్, ఈజీలీ వీ కెన్ స్పిట్ అవుట్, బట్ సలైవా ఈజ్ నాట్ అ వేస్ట్ సబ్స్టాన్స్. సో వై? బికాస్ సలైవా కంటైన్స్ one important enzyme, so that is salivary amylase, okay, salivary amylase enzyme. So this particular enzyme so will be useful for the synthesis of carbohydrate food, okay. Mari carbohydrate food digest avvalante we need a enzyme. ఆ ఎంజైమ్ ఏది? అమైలేజ్. అదే అమైలేజ్ ఎక్కడుంది? సలైవాలో ఉంది. అంటే ఇప్పుడు సలైవా మింగితే అమైలేజ్ లోపలికి వెళ్తుంది, అమైలేజ్ లోపలికి వెళ్తే కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అయిపోద్ది కదా. సో కాబట్టి సో వీ నీడ్ టు స్వాలో ది సలైవా, ఓకే. మింగాలి, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకూడదు, ఓకే, జైల్లో పెడతారు. సో కాబట్టి ఈ 3 కలిసి డైలీ 1 to 1.5 liters ఆఫ్ సలైవాని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ సలైవా pH is 6.8. సలైవా pH ఎంత? 6.8. స్లైట్లీ అసిడిక్ నేచర్లో ఉంటుంది, ఓకే, స్లైట్ యాసిడ్ అనమాట. అది 7 అంటే ఆల్మోస్ట్ న్యూట్రల్. pH స్కేల్ తీసుకుంటే pHలో 7 పైన అంటే
7 అంటే నెంబర్ 1 to 7 వరకు యాసిడ్స్, 7 న్యూట్రల్, 7 to 14 బేసెస్. ఇది 6.8 కాబట్టి స్లైట్ అసిడిటీ నేచర్లో ఉంటుంది. మీకు బాగా స్ట్రాంగ్ యాసిడ్ అనుకో నాలుక కాలిపోద్ది. అప్పుడప్పుడు కొంతమందికి మౌత్ అల్సర్స్ వస్తాయి చూసారా. మౌత్ అల్సర్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే సలైవా pH 6.8 కంటే తక్కువ, అంటే 5.6 కంటే తక్కువ pH ఉంటుందో అప్పుడే మౌత్ అల్సర్ వస్తుంది. ఈవెన్ టూత్ డికే అనే ఒక డిసీజ్ కూడా వస్తుంది. ఆల్రెడీ టీత్ డిసీజెస్లో మనం చెప్పుకున్నాం. ఓకేనా. టీత్ డికే ఎప్పుడు వస్తుందంట, మౌత్ pH 5.6. pH తగ్గడం అంటే నథింగ్ బట్ సలైవా pH తగ్గడమే. సలైవా pH తగ్గితే సో మౌత్ అల్సర్ వస్తుంది. అట్ ది సేమ్ టైము టూత్ డికే, దంతక్షయం అనే డిసీజ్ కూడా వస్తుంది. టీత్ అంతా వీక్ అయిపోతాయి. సో వీక్ అయిపోతే ఏ ఫుడ్ తిన్నా కూడా మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఏదైనా యాపిల్ కొరకాలన్నా కూడా పళ్ళు నొప్పి వస్తుంది. సెన్సడైన్ టూత్పేస్ట్ వాడాలి. తర్వాత చిల్డ్ ఐటమ్స్ ఏమైనా తీసుకున్నప్పుడు, చిల్డ్ బియర్లు తాగుతారు కదా మీరు, చిల్డ్ ఐస్ క్రీమ్స్, చిల్డ్ వాటర్ ఆర్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఏమైనా తీసుకున్నప్పుడు జిల్జిల్ అంటుంటాయి పళ్ళన్నీ. సో దట్ ఈజ్ సైన్ ఆఫ్ ఆర్ సిమ్టమ్ ఆఫ్ టూత్ డికే. ఓకేనా. సో కాబట్టి చిల్డ్ ఐటమ్స్ మనం ఎక్కువ తీసుకోకూడదు, పళ్ళకి తగలకుండా తీసుకోవాలి. పళ్ళకి ఎక్కువ తగిలితే ఎనామిలిపోద్ది. ఓకేనా. సో కాబట్టి చిల్డ్ బియర్లు తాగాలంటే మరి పళ్ళకి తగలకుండా ఎలా తాగాలి అని అంటే పళ్ళకి తగలకుండా తాగాలి. స్ట్రా వేసుకొని తాగొచ్చు. స్ట్రా వేసుకొని అయితే పళ్ళకి తగలదు కదా. సో అలా ట్రై చేయండి. ఓకే. సో ఎస్, దట్ ఈస్ లైక్ pH ఆఫ్ సలైవా. ఓకే. ఎస్, ఇది ఇంకా పక్కన పెడితే ఇందాక మనం ఏమంటున్నాం, సలైవాలో ఒక ఇంపార్టెంట్ ఎంజైమ్ ఉంటుంది అనేసి. ఓకే. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఎంజైమ్? అమైలేస్, సలైవరీ అమైలేస్. సో అనదర్ నేమ్ ఈజ్ లైక్ టైలిన్. ఓకే, టైలిన్, అమైలేస్ ఆర్ టైలిన్ అని పిలుస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద ఎంజైమ్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద సలైవా. ఈ ఎంజైమ్ మనకు చాలా ఇంపార్టెంట్. సో మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, అమైలేజ్ అన్నారు కదా, ఏజ్, మీకు లాస్ట్లో ఏఎస్ఈ ఏజ్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, దట్ ఈజ్ లైక్ ఎంజైమ్. లాస్ట్లో ఓఎస్ఈ ఓజ్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, దట్ ఈజ్ లైక్ కార్బోహైడ్రేట్, లైక్ గ్లూకోజ్, సుక్రోజ్, లాక్టోజ్, సెల్యులోజ్, ఫ్రక్టోజ్. ఓజ్ మీన్స్ కార్బోహైడ్రేట్, ఏజ్ మీన్స్ ఎంజైమ్. సో ఏజ్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా ఎంజైమ్. సో ఇక్కడ ఏజ్ ఉంది కదా, సో మేబీ ఇది ఎంజైమే. ఏజ్ ఉంది కాబట్టి మనం ఎంజైమ్గా కన్సిడర్ చేస్తాం. అమైల్. సో యాక్చువల్లీ అమైల్ అంటే ఏంటి అని అంటే అమైలం. అమైలంకి ఇంకొక పేరు ఏదంటే స్టార్చ్. మీరు అందరూ స్టార్చ్ అనే మాట వినే ఉంటారు, ఈ వర్డ్ గురించి బాగా వినుంటారు. స్టార్చ్ అని వినుంటారు, బట్ అమైలం అనేది తక్కువ వినుంటారు. మీకు లాస్ట్ ఇయర్ సమ్ గ్రూప్ 2లో అనుకుంటా, గ్రూప్ 2లో గ్రూప్ 3లోనే అడిగారు స్టార్చ్కి ఇంకో పేరు ఏంటిది అనేసి. సో ద అనదర్ నేమ్ ఆఫ్ స్టార్చ్ ఈజ్ లైక్ అమైలం. అమైలంని స్టార్చ్ అంటాం, స్టార్చ్నే అమైలం అంటాం, రెండు ఒకటే. ఇదేంటి? కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్లో ఏ కార్బోహైడ్రేట్? ఇంకొంచెం డీప్గా పోవాలంటే కార్బోహైడ్రేట్స్లో అది పాలీసాకరైడ్ అనమాట. ఓకేనా. అమైలం లేదా స్టార్చ్ అనేది పాలీసాకరైడ్. అంటే నథింగ్ బట్ ఇది కార్బోహైడ్రేటా కదా? ఎస్, కార్బోహైడ్రేట్. అంటే ఇక్కడ అమైలేజ్ అంటే, ఏజ్ అంటే ఎంజైమ్, అమైల్ అంటే అమైలం, నథింగ్ బట్ స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్. అంటే కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేస్తుంది, లేదా స్టార్చ్ లేదా అమైలంని డైజెస్ట్ చేస్తుంది. అందుకే దాని పేరు అమైలేజ్ అని పెట్టారు. ఓకేనా, అమైలేజ్ అని అంటాం. అలా గుర్తుపెట్టుకోండి. సో అమైలేజ్ ఎంజైమ్, one and only enzyme which is involved in carbohydrates digestion. మీరు కార్బోహైడ్రేట్ ఫుడ్ ఏది తిన్నా, either you might be take simple carbs or complex carbs, monosaccharides, disaccharides, polysaccharides, నువ్వు ఏదైనా తీసుకో, కార్బోహైడ్రేట్ ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి అని అంటే అమైలేజ్ వల్లే అవుతుంది. అది దానికి అంత పవర్ ఉంది. ఓకే, ఇప్పుడు నువ్వు సలైవాని మాటికి స్ప్లిట్ చేసేసావు అనుకో, అమైలేజ్ పోద్ది, అప్పుడు నీకు కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవ్వదు. మరి డైజెస్ట్ అవ్వకపోతే ఏమవుద్ది అని అంటే అది బాడీలో స్టోర్ అయిపోయి ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది. ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి ఇక నీకు బాడీలో ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది. ఓకేనా. సో కాబట్టి ఈజీ డైజెస్టెడ్ ఫుడ్ తీసుకోవాలి ఎక్కువగా. సో కాబట్టి ఆ అమైలేజ్ అనేది మనకి ఎందులో ఉందంట? సలైవాలో ఉందంట. ఓకేనా, అది ఇంపార్టెంట్ ఎంజైమ్, లేదా టైలిన్ అని కూడా పిలుస్తారు. ఓకే, ఇంకా పోతే ఈ 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈజ్ లైక్ సబ్ మ్యాండిబులర్ గ్లాండ్, సబ్ లింగ్వల్ గ్లాండ్ అండ్ పెరోటిడ్ గ్లాండ్. ఈ 3 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఉన్నాయి కదా.
ఈ 3 కలిసి సలైవాని ప్రొడ్యూస్ చేస్తే అందులో ఒక ఎంజైమ్ ఉంది. ఓకే. అయితే ఇక్కడ పెరోటిడ్ గ్లాండ్స్కి అంటే ఇయర్ కింద ఉండే పెరోటిడ్ గ్లాండ్స్కి కామన్గా ఒక డిసీజ్ వస్తుందండి. ఆ డిసీజ్ని మనం ఏమని పిలుస్తారంటే మమ్స్ అనేసి పిలుస్తారు. ఓకే, దిస్ ఈజ్ లైక్ దట్ డిసీజ్, మమ్స్ అంటారు. మమ్స్ అంటే గవద బిల్లలు అని అంటారు తెలుగులో. ఓకేనా, మమ్స్ లేదా గవద బిల్లలు అని అంటారు. పెరోటిడ్ గ్లాండ్స్కి వస్తుంది. పెరోటిడ్ గ్లాండ్స్ మొత్తం ఇట్లా స్వెల్ అవుతాయి. అయితే ఇట్ ఈస్ లైక్ వన్ కైండ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఎలా వస్తుంది అని అంటే బికాస్ ఆఫ్ వైరస్ వల్ల వస్తుంది. ఓకే, ఏ వైరస్ వల్ల వస్తుంది అని అంటే మిక్సోవైరస్ పెరోటిడిస్. ఓకే, మిక్సోవైరస్ పెరోటిడిస్ అనే ఒక వైరస్ వల్ల వస్తుంది. మిక్సోవైరస్ పెరోటిడిస్. మిక్సోవైరస్ పెరోటిడిస్, పెరోటిడ్ గ్లాండ్ కదా, అందుకే వైరస్ కూడా పెరోటిడ్ అనేది లాస్ట్లో నేమ్ వచ్చేలాగా పేరు పెట్టామన్నమాట. అలాగా పాపం మీరు ఈజీగా గుర్తుపెట్టేసుకుంటారు అనేసి అలాగా. మిక్సోవైరస్ పెరోటిడిస్ అనే ఒక వైరస్ వల్ల, నేను మళ్ళీ 2 times 3 times ప్రొనౌన్స్ చేస్తున్నాను ఎందుకంటే ఈజీగా మీకు 1-2 సార్లు వింటే గుర్తు ఉంటుందని. ఓకేనా, మళ్ళీ ఏదో ల్యాక్ చేయాలని అది కాదు. సో మీకు అలా అనిపిస్తే కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎయిదర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్, నేను పాజిటివ్గానే తీసుకుంటా. ఓకేనా, సో ఎస్, కాబట్టి నాకు చెప్పండి తర్వాత. మిక్సోవైరస్ పెరోటిడిస్ అనే ఒక వైరస్ వల్ల మమ్స్ అనే డిసీజ్ వస్తుంది. అంటే సిమ్టమ్స్ ఏం చూస్తాం అని అంటే ఇది మోస్ట్లీ అందరికి వచ్చే ఉంటుంది చిన్నప్పుడు. నాకైతే వచ్చింది, నాకు అన్నీ వచ్చినాయి. నాకు చికెన్ పాక్స్ వచ్చింది, మమ్స్ వచ్చింది. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ వచ్చినాయి నాకు. సో ఈ ఒక సలైవరీ గ్లాండ్కే రావచ్చు, లేదా 2 రావచ్చు, 2 పెరోటిడ్ గ్లాండ్స్కి రావచ్చు. సో ఇలా మొత్తం స్వెల్ అయిపోతాయి. స్వెల్ అయిపోయి ఇదంతా మజిల్ అంతా స్వెల్ అయిపోయి మొత్తం థ్రోట్ని బ్లాక్ చేసేస్తుంది. ఏ ఫుడ్ తిన్నా, వాటర్, సలైవా మింగేటప్పుడు ఇదంతా బ్లాక్ అయింటుంది కదా, సో పెయిన్గా ఫీల్ అవుతూ ఉంటాం. మాట్లాడేటప్పుడు ఇదంతా ఇయర్ ఇన్ఫెక్షన్ కూడా జరుగుతుంది. ఇయర్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి మేబీ ఇయర్ ఇన్ఫెక్షన్ అవుతుంది. కొంతమందికి ఇయర్లో బ్లడ్ రావడం, వైట్ ఫ్లూయిడ్స్ రిలీజ్ అవ్వడం, సెబమ్ రిలీజ్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ కూడా, ఫీవర్ కూడా వస్తుంది, బాడీ పెయిన్స్, ఎందుకంటే వైరల్ డిసీజ్ కాబట్టి ఇలాంటి కామన్ సిమ్టమ్స్ ఉంటాయి. బాడీ పెయిన్స్, ఫీవర్, కోల్డ్, హెడేక్, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా, మరి అయితే దీనికి ఒక వ్యాక్సిన్ ఇస్తారండి. సో ద వ్యాక్సిన్ నేమ్ ఈజ్ లైక్ MMR వ్యాక్సిన్ అని అంటారు. ఏం వ్యాక్సిన్? MMR వ్యాక్సిన్ అంటాం. సో దిస్ M ఫర్ మమ్స్, ఇదే డిసీజ్, అండ్ దిస్ M ఫర్ మీజిల్స్. మీజిల్స్ అంటే తట్టు అంటారు కదా డిసీజ్. R ఫర్ రుబెల్లా. మీజిల్స్ అన్న రుబెల్లా అన్న ఒకటే. మీజిల్స్ డిసీజు రుబెల్లా వైరస్ వల్ల వస్తుంది. ఇప్పుడు HIV అన్న ఎయిడ్స్ అన్న ఒకటే. ఎయిడ్స్ అనే డిసీజు HIV వల్ల వస్తుందని. కోవిడ్ అన్న కరోనా అన్న ఒకటే. కోవిడ్ అనే డిసీజు కరోనా వైరస్ వల్ల వస్తుంది అని. మీజిల్స్ అన్న రుబెల్లా అన్న ఒకటే. మీజిల్స్ అనే డిసీజు రుబెల్లా వైరస్ వల్ల వస్తుంది. ఓకేనా, సో MMR అంటే ఈ 2 డిసీజెస్కి ప్లస్ మమ్స్ డిసీజెస్కి రెండిటికి కలిపి ఒకే వ్యాక్సిన్ ఇస్తారు. దాన్నే MMR వ్యాక్సిన్ అంటారు. సో ఎప్పుడైతే సింగిల్ వ్యాక్సిన్ని మల్టిపుల్ డిసీజెస్కి యూజ్ చేస్తారో అలాంటి వ్యాక్సిన్స్ని కంబైన్డ్ వ్యాక్సిన్స్ అని పిలుస్తారు. ఓకేనా, ఏం వ్యాక్సిన్స్ అంటాం? కంబైన్డ్. సో కంబైన్డ్ అంటే మల్టిపుల్ డిసీజెస్కి కంబైన్ చేసి ఒకే వ్యాక్సిన్ ఇస్తున్నారు. అలాంటి వ్యాక్సిన్స్ని కంబైన్డ్ వ్యాక్సిన్స్ అనేసి పిలుస్తారు అనమాట. ఓకేనా, సో ఇది సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లైక్ సలైవరీ గ్లాండ్స్. ఇది హ్యూమన్లో. అపార్ట్ ఫ్రమ్ హ్యూమన్, సో వెన్ ఇట్ విల్ కమ్ టు లైక్ ఎనీ అదర్ అనిమల్స్, అంటే హ్యూమన్ బీయింగ్ కూడా అనిమలే, బట్ హ్యూమన్ బీయింగ్లో 3 సలైవరీ గ్లాండ్స్ ఉన్నాయి. మిగతా అనిమల్స్లో అయితే 4 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఇప్పుడు క్యాటిల్స్ ఉన్నాయి కదా, పశువులు, ఆవులు, మేకలు, గేదెలు, ఈవెన్ రిమైనింగ్ ఆల్ అనిమల్స్, మనుషులు కాకుండా మిగతా అన్ని నేను మనుషులు కాకుండా ఎందుకంటే అంటే మనిషి కూడా జంతువేనంటే అఫ్ కోర్స్ వీఆర్ ఆల్సో లైక్ అనిమల్. మనం కూడా అనిమలే, బాగా ఎవాల్యుయేట్ అయిపోయిన అనిమల్, తెలివి ఎక్కువైపోయిన అనిమల్స్ మనం. ఓకే, ఇక తెలుసు కదా మన గురించి, మన తెలివి, మన కథ, మన కథలు, మనం చేసే పనులు, ఓకే, మన టాలెంట్ అన్నీ మనకు తెలుసు కదా. సో వీఆర్ ఆల్సో లైక్ అనిమల్. మనం కాకుండా మిగతా అనిమల్స్లో 4 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. నాకు తెలిసి ఇంకో స్లైడ్లో యాడ్ చేసినట్టున్నా, లేదు. సో 4 pairs ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఓకేనా, 4 pairs ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇక్కడ 3 pairs కదా, మిగతా అనిమల్స్లో ఎన్ని pairs ఉంటాయంట? 4 pairs ఉంటాయి. ఈ పాయింట్ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. ఆ 4th pair ఆఫ్ సలైవరీ గ్లాండ్ని ఏమంటారంటే జైగోమాటిక్ గ్లాండ్స్ అని అంటారు. ఓకేనా, ఈ 3 కామన్. ఈ 3 కాకుండా 4th pair ఉందా? ఆ 4th pair ఎవరిలో ఉంటుంది?
హ్యూమన్ బీయింగ్స్ కాకుండా మిగతా యానిమల్స్లో 4th పెయిర్ అనేది ఉంటుంది. ఓకేనా, మిగతా యానిమల్స్లో 4th పెయిర్ ఉంటుంది. ఆ 4th పెయిర్ సలైవరీ గ్లాండ్ నేమ్ ఈజ్ లైక్ జైగోమాటిక్ గ్లాండ్. ఓకే, ఏమంటాం దాన్ని? 4th వన్ని జైగోమాటిక్. ఓకే, జైగోమాటిక్ గ్లాండ్ అని అంటాం. తెలుగులో నిమ్న నేత్ర కోటర గ్రంథి అని అంటారు. ఇది ఎక్కడ ఉంటుందంటే నిమ్న నేత్ర అంటే ఐస్, నిమ్న అంటే కింద, బిలో అని అర్థం. కళ్ళ కింద 1 pair of extra salivary glands would be present in all animals except human being. Understood? మనుషులో తప్ప మిగతా అన్ని యానిమల్స్లో ఒక జత ఎక్స్ట్రా సలైవరీ గ్లాండ్ ఉంటుంది. దాని పేరు కాల్డ్ అస్ జైగోమాటిక్ గ్లాండ్. అంటే ఓవరాల్గా వాటిలో 4 ఉంటాయి, మనకు మాత్రం 3 ఉంటాయి. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్ ఈస్ లైక్ సలైవరీ గ్లాండ్స్. అండ్ ఇంకో పాయింట్ ఇక్కడ, ఇప్పుడు ఫుడ్ని టీత్ యూజ్ చేసి బాగా చేస్తాం, నములుతాం. ఓకే, 30 times నమలాలంట, మనకు అంత ఓపిక ఉండదు, అదరా మింగేస్తాం. ఓకే, సో చీయింగ్ చేసేటప్పుడు ఫుడ్ సలైవాతో మిక్స్ అవుతుంది. ఓకేనా, ఫుడ్ మిక్సప్ విత్ సలైవా కన్వర్టెడ్ లైక్ ఏ బోలస్. ఓకే, ఒక ముద్దలాగా తయారవుతుంది, ఒక బాల్ లాగా ఇలాగా. ఈ ముద్దను ఏమని పిలుస్తారంటే బోలస్ అని పిలుస్తారు. ఓకే, సో ఎప్పుడైతే ఫుడ్ సలైవాతో మిక్స్ అవుతుందో ఒక చిన్న బాల్ లాగా తయారవుతుంది, దాన్నే బోలస్ అనేసి పిలుస్తారు. ఓకేనా, ఓకే. సో ఈ సలైవాలో మనకి ఇంకొక సబ్స్టాన్స్ ఉంటుందండి, దాన్ని ఏమని పిలుస్తారు అని అంటే మ్యూసిన్. ఓకేనా, మ్యూసిన్ అంటాం. మ్యూసిన్ MUCIN అని కూడా రాస్తూ ఉంటాం. మ్యూసిన్ అనేది ఇట్ ఈస్ లైక్ వన్ కైండ్ ఆఫ్ స్టికీ నేచర్ ఉన్న ఒక సబ్స్టాన్స్. స్టికీ అంటే స్టికీనెస్ తెలుసు కదా, స్టికీనెస్ అంటే సాఫ్ట్గా ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. ఓకే, అట్లా స్టికీనెస్ ఉన్న ఒక సబ్స్టాన్స్ ఇది. ఇప్పుడు సలైవాని మీరు పట్టుకొని టచ్ చేస్తే సో సాగుతూ ఉంటుంది కదా, గమ్ లాగా స్టికీగా ఉంటుందా లేదా? ఓకే, లెటర్స్ని ఏమైనా పెట్టాలి, పేపర్ని అతికించాలి అని అంటే సలైవాని యూజ్ చేసి అతికించేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇట్స్ యాక్ట్ లైక్ వన్ కైండ్ ఆఫ్ గమ్ లాగా యాక్ట్ చేస్తుంది, స్టికీనెస్ కోసం యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫుడ్ మింగేటప్పుడు మీరు గొంతు పట్టుకోకుండా ఈజీగా ఫుడ్ స్వాలో చేసేటప్పుడు ఈజీగా ఫుడ్ లోపలికి వెళ్ళిపోవాలి అని అంటే ఎలా వెళ్తుంది? జారుకుంటూ అని అంటే ఫుడ్లో సలైవా ఉంది, ఆ సలైవాలో మ్యూసిన్ ఉంది. మ్యూసిన్ ఈజ్ లైక్ స్టికీ నేచర్ ఉన్న ఒక సబ్స్టాన్స్ కాబట్టి ఈజీగా మనం మింగినప్పుడు స్వాలో చేసినప్పుడు జారుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, అండ్ మౌత్లో మనకి ఓవరాల్గా ఫుడ్ ఎంత % డైజెస్ట్ అవుతుంది అంటే 20% డైజెస్ట్ అవుతుంది. 20% డైజెస్టెడ్ ఫుడ్నే బోలస్ అంటారు. ఓకే, ఓన్లీ 20% చీయింగ్ చేస్తావు. అండ్ కార్బోహైడ్రేట్ అయితే అమైలేజ్ అనే ఎంజైమ్ డైజెస్ట్ చేస్తుంది. 20% ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. అండ్ మౌత్లో ఓన్లీ కార్బోహైడ్రేట్సే డైజెస్ట్ అవుతాయి. నోట్ దిస్ పాయింట్. ప్రోటీన్స్, ఫ్యాట్స్ డైజెస్ట్ కావు. ప్రోటీన్, ఫ్యాట్ నువ్వు ఎలా తింటే యాజ్ ఇట్ ఈజ్ అలాగే స్టమక్లోకి వెళ్ళి పడిపోతుంది. మౌత్లో ఏం డైజెషన్ జరగదు, ఓన్లీ కార్బోహైడ్రేట్ మాత్రమే మౌత్లో డైజెస్ట్ అవుతుంది. మీకు క్వశ్చన్ ఇలా కూడా అడుగుతారు, కార్బోహైడ్రేట్స్ డైజెషన్ స్టార్ట్స్ ఎట్ విచ్ ప్లేస్? ఓకే, ఆర్ స్టార్ట్స్ ఎట్ ఫాలోయింగ్ ప్లేస్ అని అంటాం. అంటే మౌత్, స్టమక్, ఇంటెస్టైనా అలా అడుగుతూ ఉంటారు. కార్బోహైడ్రేట్స్ డైజెషన్ స్టార్ట్ అయ్యేది ఎక్కడ? స్టార్ట్ అయ్యేది మౌత్లోనే కదా. కార్బోహైడ్రేట్స్ డైజెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మౌత్లోనే కార్బోహైడ్రేట్స్ డైజెషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇంకా స్టమక్లో ఏం చేంజ్ ఉండదు అసలు. కార్బోహైడ్రేట్స్ స్టమక్లో 0% అసలు డైజెస్ట్ కాదు. మౌత్లో ఎంత ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంచుకుంటే అంత ఎక్కువ డైజెస్ట్ అవుతుంది. ఉంచుకోవాలంటే ఏం చేయాలంటే చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకే, అలాగా. సో దట్ ఈస్ కార్బోహైడ్రేట్స్ డైజెషన్ స్టార్ట్స్ అట్ మౌత్ ఓన్లీ. సో మౌత్లో స్టార్ట్ అవుద్ది, ఇంకా మిగతా ప్రోటీన్, ఫ్యాట్ ఇందులో డైజెస్ట్ అవ్వదు. ఓకే, 20% డైజెస్టెడ్ ఫుడ్ని బోలస్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ బకల్ క్యావిటీలో ఇంకేముందంట? నెక్స్ట్ టంగ్. ఎస్, టంగ్ కూడా ఉంది కదా బకల్ క్యావిటీలో. స్టడీ ఆఫ్ టంగ్ ఈస్ కాల్డ్ గ్లాసాలజీ అని అంటారు. ఓకే, స్టడీ ఆఫ్ టంగ్ ఈస్ కాల్డ్ లైక్ గ్లాసాలజీ అని అంటాం, నాలుక యొక్క అధ్యయన శాస్త్రం. అండ్ లైక్ టంగ్ ఈజ్ ఎ సెన్సరీ ఆర్గన్ కదా, జ్ఞానేంద్రియం.
టంగ్ అనేది ఒక సెన్సరీ ఆర్గాన్, జ్ఞానేంద్రియం. జ్ఞానేంద్రియాలు ఎన్ని ఉన్నాయి మనకి? సెన్సరీ ఆర్గాన్స్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటాయి చూడండి, మీకు ఈ టాపిక్ 5 ఉంటాయి. ఇయర్, ఐస్, నోస్, టంగ్, ఇంకా స్కిన్, మొత్తం 5 సెన్సరీ ఆర్గాన్స్ ఉంటాయి. సో సెన్సరీ ఆర్గాన్స్ అన్ని డైరెక్ట్గా నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో వర్క్ చేస్తాయి. ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే బ్రెయిన్ కంట్రోల్లోనే పనిచేస్తాయి. ఓకేనా? సో బ్రెయిన్ పని చేయకపోతే సెన్సేషన్స్ కూడా ఏం పని చేయవు. ఇప్పుడు నువ్వు కోమాలో ఉంటే సెన్స్ ఫీల్ అవుతావా? అంటే కోమాలో మైండ్ పని చేయలే కాబట్టి స్కిన్ మీద నేను టచ్ చేయగానే లేచి ఫీల్ అయ్యి అమ్మ టచింగ్ బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మళ్ళీ వండుకొని కోమా లేకపోతావా? పోవు కదా. అంటే నీకు మైండ్ పని చేయలేదని అంటే నీకు ఏం చేసినా అక్కడ నీకు పని చేయదు. ఓకే, నేను ఏం చేసినా నీకు తెలియదు ఆ స్పర్శ. ఎందుకంటే ఇవన్నీ బ్రెయిన్ కంట్రోల్లోనే ఉండి పని చేస్తాయి. అక్కడ మాస్టరే పని చేయలేదంటే ఇక్కడ ఇంకా వీళ్ళు కంట్రోల్లో ఉంటారు కదా. సో ఏం తెలియదు అనమాట. అలాగే ఇక నువ్వు కోమలో ఉన్నావు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్పిన సోదే నీకు పాస్ట్ అంతా గుర్తురావడం చెప్తా అంటే నీకు సినిమాలో ఏదో సిగ్నల్స్ లోపలికి వెళ్ళి ఏదో పాస్ట్ అంతా గుర్తొచ్చేసి సడన్గా లేచి కూర్చుంటాడు. అవన్నీ ఏం జరగవు ఇక్కడ. ఓకేనా? అది సినిమాలో డైరెక్టర్ ఏం చెప్తే అది జరుగుతుంది. లైక్ బట్ సమ్ మిరాకిల్స్ అప్పుడప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి జరగవు. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ లైక్ అవర్ బాడీ ఫంక్షన్ అండ్ ఆల్సో మైండ్ థింకింగ్ అలా. సో అయితే ఇక సెన్సరీ ఆర్గాన్స్ అంటే దే కెన్ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్స్, స్పర్శ ఫీల్ అవుతాయి కదా. ఇప్పుడు స్కిన్ ఈజ్ సెన్సరీ ఆర్గాన్. ఇప్పుడు మీకు టచ్ చేశారనుకో టచింగ్ సెన్సేషన్ తెలుస్తుంది కదా, తెలుస్తుంది. మళ్ళీ ఫీల్ అవుతాం మనం ఆ టచ్ని. ఒక్కొక్క టచ్ ఒక్కోలా ఉండిద్ది. ఓకే, ఇప్పుడు మీ పక్కన మీ ఫ్రెండ్ కూడా టచ్ చేశాడు అనుకో చిరాకు వస్తుంది నీకు. ఓకే, నెట్టేస్తావు పక్కకి, ఏంట్రా నీ బాధ అని. అదే నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చి టచ్ చేసింది అనుకో అమ్మయ్య చాలా ప్లెజర్ ఫీల్ అవుతావు. ఓకే, నీకు అంటే యూ లైక్ దట్ టచ్, యు ఆర్ ఎంజాయింగ్ దట్ టచ్. ఓకే, నీకు కనిపిస్తుంది కాబట్టి అంటే యూ విల్ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ ప్లెజర్ ఇన్ దట్ టచ్. నీకు ప్లెజర్ అనిపిస్తుంది, మళ్ళీ కావాలనిపిస్తుంది, ఇక సంథింగ్ లైక్ దట్. అంటే మనం ఏదో ఫీల్ అవుతున్నాం, ఏదర్ ఇట్ పాజిటివ్ ఫీలింగ్ ఆర్ నెగిటివ్ ఫీలింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫీలింగ్ ఈజ్ ఫీలింగ్ కదా, అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. సో బికాస్ ఆఫ్ స్కిన్ ఈజ్ సెన్సరీ ఆర్గన్. నీకు మళ్ళీ ఏ టచ్ ఇష్టమో, నీ టేస్ట్ ఏదో నీకంటే ఎక్కువ నీ బ్రెయిన్కే తెలుస్తుంది. ఈవెన్ అలాగే నోస్, స్మెల్ పర్సీవ్ చేస్తాం. ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క స్మెల్ ఇష్టం, ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూసి. మరి కొంతమంది పెట్రోల్ డీజిల్ క్యాప్ ఓపెన్ చేసి మరీ స్మెల్ చూసి ఆనందపడుతుంటారు రోడ్లో ట్రాఫిక్ దగ్గర. ఓకే, పర్ఫ్యూమ్ స్మెల్ ఇష్టపడతారు, మట్టి వాసన ఇష్టం, లైక్ మీ, నాకు ఇష్టం. ఓకే, ఇంకా చిన్నప్పుడు వర్షం పడితే ఇక పొలంలో ఫుల్ మట్టి స్మెల్ వచ్చేది కదా. కొంతమందికి వంట చేసేటప్పుడు, చికెన్ వండేటప్పుడు పక్కోడు వండుతుంటే మనకు ఆల్రెడీ కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఇంకా సో డిఫరెంట్ ఫ్లవర్ స్మెల్. ఓకే, కొంతమంది న్యూ టెక్స్ట్ బుక్ స్మెల్ చూస్తారు, టెక్స్ట్ బుక్స్ కొని స్మెల్ చూసి మళ్ళీ కబోర్డ్లో పెట్టి తాళం వేస్తారు దాన్ని నీట్గా. ఓకే, కొత్త బట్టలు కూడా స్మెల్ వస్తూ ఉంటాయి. ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. నచ్చకపోతే ఇరిటేట్ ఫీల్ అవుతూ ఉంటాం, నెగిటివ్ ఫీల్, పాజిటివ్ ఫీల్, అలాగా. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ అవర్ టేస్ట్. ఓకే, సేమ్ టంగ్ ఈజ్ ఆల్సో. ఇంకా ఇయర్ కూడా ఏమేమో సౌండ్స్ విని ఆనందపడుతుంటారు జనాలు. ఓకే, కళ్ళు ఇక ఏమేమో చూసి నేత్రానందం పడుతూ ఉంటారు. ఓకేనా, సినిమాకి పోతారు, కిసిక్ సాంగ్ పుష్ప 2 సినిమాలు ఈ మధ్య వైరల్ అయింది కదా, ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూసి. కొన్ని చూడితే నచ్చని ఉంటాయి, కొన్ని చూస్తే నచ్చే ఉంటాయి, అలాగా. లైక్ దట్ టంగ్ కూడా ఫుడ్ టేస్ట్ ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఇక కొంతమంది జనాలు టేస్ట్ ఎంజాయ్ చేస్తూ మరీ ఫుడ్ తింటూ ఉంటారు. ఓకే, పుట్టిందే తినడం కోసం అన్నట్టు తింటూ ఉంటారు అనమాట వాళ్ళు, టేస్ట్ ఎంజాయ్ చేస్తూ. సో కొన్ని టేస్ట్లు మనకి ప్లెజర్ కూడా ఇస్తాయి. అరే సూపర్ టేస్ట్ ఉంది, సూపర్ టేస్టీ ఫుడ్ అని మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం. ఏం వండారా, ఉప్పు లేదు, కారం లేదు అంటే అది నీకు నచ్చలేదు, అది నీ టేస్ట్ కాదు, అది నెగిటివ్ ఫీడ్బ్యాక్. సూపర్ ఉందరా అని అంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్. సో అట్లా. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ బ్రెయిన్ కంట్రోల్ అండ్ యువర్ టేస్ట్, ఎందుకంటే ఇవి సెన్సరీ ఆర్గాన్స్. ఇంకా పోతే టంగ్ డైజెషన్ సిస్టంలో దాని రోల్ ఏం లేదు యాక్చువల్లీ, అదేం డైజెస్ట్ చేయదు. ఏం చేస్తుంది, ఫుడ్ని బకల్ క్యావిటీలో అటు ఇటు రొటేట్ చేయడానికి యూజ్ అవుతుంది డైజెషన్లో, అంతే తప్ప ఇంకా దానివల్ల ఏం డైజెషన్ జరగదు. బట్ వీ కెన్ ఐడెంటిఫై ద టేస్ట్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ టంగ్ టేస్ట్ ఎంజాయ్ చేస్తాం. వాట్ ఎవర్ యూ ఈట్, నువ్వు బిర్యానీ తిను, బిస్కెట్ తిను, చాక్లెట్ తిను, డైజెషన్ సిస్టమ్ అన్నిటికీ సేమ్, బట్ టేస్ట్ ఒకటే మారుతుంది. ఓకేనా, నువ్వు ఆ టేస్ట్ ఎంజాయ్ చేస్తావు అంతే, బికాస్ ఆఫ్ టంగ్. అయితే ఇందులో టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఓకే, టేస్ట్ బడ్స్.
ఈ టేస్ట్ బడ్స్ ఎందులో ఉంటాయంటే ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి, మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఇక్కడ టంగ్ మీద ప్యాపిల్లెస్ ఉంటాయి. ప్యాపిల్లే ఇప్పుడు మీరు టంగ్ చూస్తే సాఫ్ట్గా ఉంటుందా లేకపోతే రఫ్గా చిన్న చిన్న ప్రొజెక్షన్స్ ఉంటాయి కదా టంగ్ మీద, రఫ్గా చిన్న చిన్న గుల్లలాగా చిన్న చిన్న ప్రొజెక్షన్స్ ఉంటాయి, వాటినే ప్యాపిల్లేస్ అంటారు. ఇక్కడ చూడండి, సర్కమ్ వ్యాలెట్ ప్యాపిల్లే, ఫోలియేట్ ప్యాపిల్లే, ఫిలిఫామ్ ప్యాపిల్లే, ఫంజిఫామ్ ప్యాపిల్లే, ఈ 4 ప్యాపిల్లేస్ ఉంటాయి. మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఇది, యాక్చువల్లీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్. ఓకే, చూస్తే 4 ప్యాపిల్లేస్ ఉంటాయి. సర్కమ్ వ్యాలెట్ ప్యాపిల్లే, ఫోలియేట్ ప్యాపిల్లే, ఫిలిఫామ్ ప్యాపిల్లే, ఫంజిఫామ్ ప్యాపిల్లే అని 4 ప్యాపిల్లేస్ ఉంటాయి. చిన్న చిన్న ప్రొజెక్షన్స్ లాగా ఉంటాయి. ఈ ప్యాపిల్లేస్లోనే టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఓకేనా? అయితే టేస్ట్ బడ్స్ లేని ప్యాపిల్లే ఏది అని మీకు అప్పుడెప్పుడు ఏదో ఎగ్జామ్లో చూసినా నేను, అది ఫిలిఫామ్ ప్యాపిల్లే. ఓకే, ఫిలిఫామ్ ప్యాపిల్లేలో టేస్ట్ బడ్స్ ఉండవు. టేస్ట్ బడ్స్ ఉండవు. ఫిలిఫామ్ ప్యాపిల్లేలో టేస్ట్ బడ్స్ అనేవి ఉండవు. ఓకే, మిగతా ఫోలియేట్ ప్యాపిల్లే, ఫంజిఫామ్, సర్కమ్ వ్యాలెట్ ప్యాపిల్లేలో టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఇప్పుడు మేము ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలన్నా అంత అవసరమా అంటే ఎస్, యూ నీడ్ టు రిమెంబర్ దట్ నేమ్స్. ఓకే, ఇంకా పోతే టేస్ట్ బడ్స్ మొత్తం మనకి ఎన్ని ఉంటాయి, ఐ మీన్ టేస్ట్ బడ్స్ చాలా ఉంటాయి. ఎన్ని టేస్ట్లని మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఫస్ట్ స్వీట్. స్వీట్ బడ్స్ ఎక్కడ ఉంటాయి తెలుసా? స్వీట్ బడ్స్ వచ్చి మనకి టిప్ ఆఫ్ ద టంగ్, టంగ్ టిప్ ఉంది కదా ఇక్కడ, ఇక్కడ స్వీట్ బడ్స్ ఉంటాయి. ఇక్కడ స్వీట్ టిప్ ఆఫ్ ద టంగ్లో స్వీట్ బడ్స్ ఉంటాయి. తీపి. సైడ్స్ ఆఫ్ ది టంగ్, సైడ్స్ ఉంది కదా, సోర్ బడ్స్ ఉంటాయి. సోర్ అంటే పులుపు. మిడిల్ ఆఫ్ ది టంగ్ సాల్ట్ బడ్స్ ఉంటాయి. ఓకే, అండ్ కార్నర్లో వచ్చి బిట్టర్ బడ్స్ ఉంటాయి. ఓకే, బిట్టర్. స్వీట్ ఒకటి, సోర్ ఒకటి, అండ్ సాల్ట్ ఒకటి, అండ్ అగైన్ బిట్టర్ ఒకటి. ఓకేనా, ఇలా 4 ఉంటాయి. కూరలో ఉప్పు సరిపోయిందా లేదా అని చూడాలంటే ఏడేసుకోవాలి, మిడిల్లో వేసుకోవాలి, టంగ్ మధ్యలో వేసుకోవాలి. ఇక బిట్టర్ అంటే చేదు, లాస్ట్లో ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే చేదు ఐటమ్స్ మనం ఏదైనా తినేటప్పుడు, అప్పుడప్పుడు నేను వీక్లీ వన్స్ ఒక్కొక్కసారి వేపాకులు తింటూ ఉంటా. ఓకేనా, అదో పిచ్చి. వేపాకులు తినేటప్పుడు మనం నమిలేటప్పుడు కంటే మింగేటప్పుడు ఇంకా ఎక్కువ చేదు అనిపిస్తుంది. బికాస్ టేస్ట్ బడ్స్, బిట్టర్ బడ్స్ లాస్ట్లో ఉన్నాయి కదా, సో ఇంకా ఎక్కువ చేదు అనిపిస్తుంది అనమాట. అలాగా ఈ మొత్తం 4 టేస్ట్. అండ్ స్పైస్ ఈజ్ నాట్ ఎ టేస్ట్. కారం టేస్ట్ కాదు, అదొక సెన్సేషన్, అదొక ఘాటు. టేస్ట్ అంటే ఏంటి? నీకు టంగ్ మీద పడితేనే నీకు టేస్ట్ ఫీల్ అవ్వాలి నువ్వు. ఇప్పుడు కారం టంగ్ మీద పడితేనే కారమా? ఎక్కడ పడినా కారమేగా, కళ్ళల్లో కొట్టుకున్నా కారమే. ఒక మిర్చి తీసుకొని చేతికి బాగా రబ్ చేసుకున్నావు అనుకో, కాసేపు తర్వాత చేతులు మంటెక్కిపోతాయి. అదే స్వీట్ తీసుకొని బాగా రబ్ చేసి అర్రే స్వీట్ తక్కువైపోయిందే అని మనం చెప్తామా ఏంటి? వీ కాంట్ టెల్. సో స్పైస్ ఈజ్ నాట్ ఎ టేస్ట్, ఇట్ ఈస్ లైక్ సెన్సేషన్. ఓకే, అంటే అదొక ఘాటు. ఓకేనా, ఇట్లా 4 టేస్ట్లు ఉంటాయి. అది టంగ్ ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనా, దట్ ఈస్ లైక్ టంగ్. ఇంకా టంగ్ మనకి ఇక్కడ హయాయిడ్ అని ఒక బోన్ ఉంటుంది. ఓకే, హయాయిడ్ అని ఒక బోన్ ఉంటుంది. స్కెలిటన్ సిస్టంలో మీకు వస్తుంది అది. సో నేను స్కెలిటన్ సిస్టమ్ చెప్పేటప్పుడు చెప్తాను అది. హయాయిడ్. ఓకే, హయాయిడ్. హయాయిడ్ అని ఒక బోన్ ఉంటుందండి. హయాయిడ్ అని ఒక బోన్ ఉంటుంది. ఈ బోన్కి టంగ్ అనేది కనెక్షన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా. ఓకే, ఇక్కడ హయాయిడ్ అని ఒక బోన్ ఉంటుంది. ఈ బోన్తో టంగ్ కనెక్షన్లో ఉంటుంది, హయాయిడ్ బోన్. ఇది బటర్ఫ్లై షేప్లో ఉంటుంది ఈ బోన్. దీన్ని ఫ్రీ బోన్ అని కూడా అంటారు. సో వై వీ కెన్ కాల్ ఇట్ యాజ్ లైక్ ఫ్రీ బోన్ అని అంటే, సో ఇట్ విల్ నాట్ కనెక్టెడ్ విత్ ఎనీ అదర్ బోన్. ఒక్కటే సింగిల్గా ఫ్రీగా ఉంటుంది, అందుకే ఫ్రీ బోన్ అంటాం. ఇది దీంతోనే టంగ్ కనెక్షన్లో ఉంటుంది. అది కూడా టంగ్ ఒక సైడే అతుక్కొని ఉంటుంది. ఇటు సైడ్ టంగ్ అతుక్కొని లేదు కదా. మస్తు మాటలు మాట్లాడుతున్నాం కదా మనం. ఓకే, టంగ్ ట్విస్టెడ్. టంగ్ ఎందుకు ట్విస్ట్ అయిపోతుంది? ఏదేదో నోరు ఉంది కదా అని అన్నీ అనేస్తూ ఉంటాం కదా. కామెంట్లు చేసేస్తాం, కాంప్లిమెంట్లు ఇచ్చేస్తాం, తిట్టేస్తాం, పొగిడేస్తాం. ఓకే, ఏదో చేస్తూ ఉంటాం మనం, అన్నెసెసరీ థింగ్స్ అన్నీ అవసరం లేకపోయినా కూడా. ఓకేనా, దానికి మాత్రం ఫస్ట్ ఉంటాం. ఒకరిని కామెంట్ చేయాలంటే ఫస్ట్ వచ్చి కామెంట్ పెడతాం కదా. సో అన్ని మాటలు ఎలా మాట్లాడుతున్నాం అంటే బికాస్ ఆఫ్ టంగ్ అనేది ఫ్రీగా మొబిలిటీ ఉంది, దానికి ఫ్రీగా రొటేట్ మొబిలిటీ ఉంది, దేంతో కనెక్షన్లో లేదు ఇండివిజువల్గా. సో అందుకే అది ఒక్క సైడ్ మాత్రమే టంగ్ అతుక్కొని ఉంటుంది. ఓకేనా, ఇంకా
టంగులో ఉండే రిసెప్టార్స్ని ఏమంటారంటే గెస్టేటరీ రిసెప్టార్స్ అని అంటారు. ఓకే, గెస్టేటరీ రిసెప్టార్స్ అని అంటారు. టంగులో ఉండే రిసెప్టార్స్ని ఏమంటారు? గెస్టేటరీ రిసెప్టార్స్. ఓకే, గెస్టేటరీ. ఎందుకు అనంటే నర్వస్ సిస్టంలో రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటాయి. ఓకే, ఇప్పుడు నువ్వు విన్నావు చెవులతో, అందులో కూడా రిసెప్టార్స్ ఉంటాయి. ఆడిటరీ నర్వ్స్, ఆ నర్వ్స్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుని బ్రెయిన్కి పంపిస్తాయి. ఏదో ఆమె చెప్తుంది, అరగంట నుంచి స్టార్ట్ చేసింది, మొదలు పెట్టింది, ఏదో చెప్తుంది కానీ అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కావట్లేదు అని కొంతమంది ఫీలింగ్, బాగా అర్థమవుతుందని ఇంకొంతమంది ఫీలింగ్, అసలు ఇవన్నీ నేను ఎందుకు చదవాలి అని ఇంకొంతమంది ఫీలింగ్. ఇవన్నీ ఉంటాయి, రెస్పాండ్ అవుతూ ఉంటారు ఏదో ఒకటి, మీ మైండ్లో ఏదో ఒకటి తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక కొంతమంది మేడం ఇయర్ రింగ్స్ చూస్తూ, మేడం హెయిర్ చూస్తూ అట్లా కొంతమంది ఉంటారు. అంటే వన్స్ అపాన్ ఏ టైం మన ఆ బ్యాచే కదా, జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం లాస్ట్ బెంచ్. ఓకే, ఆల్ సబ్జెక్ట్స్ ఫెయిల్. ఎవరు ఉంటారు కదా అలాగా, నేను తప్ప. 9th క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్ ఫెయిల్. మీరు అలాగా ఆగమాకండి, నన్ను ఇన్స్పిరేషన్గా అసలు తీసుకోమాకండి. మంచిగా కష్టపడి చదివి ఆల్ సబ్జెక్ట్స్ పాస్ అయిపోండి మీరు. ఓకే, సో అలాగా టంగ్లో కూడా రిసెప్టార్స్ ఉంటాయి. ఇవి టేస్ట్ని ఫీల్ అయ్యి బ్రెయిన్కి పంపిస్తాయి. మస్తు టేస్ట్ ఉంది అని చెప్తుంది బ్రెయిన్కి. అవునా, అయితే ఇంకొంచెం తినొచ్చు కదా అని బ్రెయిన్ చెప్తుంది. సో ఇంకో కొంచెం తింటా, ఇది రిసీవ్ చేసుకుంటుంది నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఒకళ్ళు ఏం బాగాలేదు టేస్ట్ అని అంటే అప్పుడు బ్రెయిన్ బాగాలేదా, ఇట్స్ ఓకే, మరి ఏం తింటావులే వదిలేసి అని ఫీల్ అవుతాం కదా. సో ఆ ఫీలింగ్స్ అన్నిటిని రిసీవ్ చేసేది ఏదంటే గెస్టేటరీ రిసెప్టార్స్ అనమాట. ఓకేనా, అవి టంగ్ మీద ఉంటాయి లైక్ దట్. ఇంకా టంగ్ ఇస్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ మజిల్. ఓకే, ఇంకా టంగ్కి ఏమన్నా డిసీజెస్ వస్తాయా? ఆఫ్ కోర్స్ వస్తాయి. ఓకే, టంగ్ డిసీజెస్, యా, ప్యాపిల్లెస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. వీటికి ఇన్ఫర్మేషన్ మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫిలిఫామ్ అంటే ఏంటి, ఫంజిఫామ్ అంటే ఏంటి, సర్కంవాలెట్ ఫోలియేట్ ప్యాపిల్లెస్ అంటే ఏంటి, మీకేం అంత డీప్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ గుర్తుపెట్టుకోండి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పీడిఎఫ్ నేను మీకు యాప్లో అప్లోడ్ చేస్తాను. నోట్స్ కాకుండా క్లాస్ నోట్స్ కూడా ఉంటుంది, క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన పీడిఎఫ్ కూడా మీకు అప్లోడ్ అవుతుంది. ఓకే, సో ఇవి స్మాల్ రౌండ్ షేప్లో ఉంటాయి. మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ప్యాపిల్లెస్. అండ్ మనకి ఇవి ఫ్రంట్లో ఉంటాయి. 2/3 పార్ట్ ఉంది కదా టంగ్, ఫ్రంట్లో పార్ట్ అంతా కూడా ఇవి ఉంటాయి. సర్ఫేస్ అంతా కూడా చాలా రఫ్గా ప్రొజెక్షన్స్ ఉంటాయి కదా, రఫ్ సర్ఫేస్ ఉంటుంది. సో ఇవి ఫుడ్ టేస్ట్ని ఐడెంటిఫై చేస్తాయి అన్నమాట. ఓకే, ఫంజిఫామ్ ప్యాపిల్లర్స్ వచ్చేసి మష్రూమ్ షేప్ ప్యాపిల్లెస్. ఇవి మష్రూమ్ షేప్లో ఉంటాయి. మష్రూమ్ షేప్ అంటే ఎట్లా, ఇలా ఉంటాయి. మష్రూమ్ షేప్లో ఉండే వాటిని ఫంజిఫామ్ అని అంటాము. ఫౌండ్ అట్ ద టిప్ ఆఫ్ ద టంగ్, టంగ్ టిప్పులో ఉంటాయి ఇవి. కంటైన్ టేస్ట్ బడ్స్ అండ్ సెంచరీ సెల్స్. సెంచరీ అని అంటే గెస్టేటరీ రిసెప్టార్స్. సో వీటిలో సెంచరీ సెల్స్ ఉంటాయి, టంగ్ టిప్పులో ఉంటాయి, టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఫిలిఫామ్లో కూడా టేస్ట్ బడ్స్ ఉంటాయి. సర్కంవాలెట్ అండ్ ఫోలియేట్. ఓకే, సారీ, ఫిలిఫామ్లో మనకి టేస్ట్ బడ్స్ లేవు. ఫిలిఫామ్లో టేస్ట్ బడ్స్ లేవండి, టేస్ట్ బడ్స్ లేవు. ఈ డిటెక్ట్ ఫుడ్ టెక్స్చర్స్. ఓకే, ఫుడ్ టెక్స్చర్ అంటే ఈజ్ నాట్ టేస్ట్, ఐమ్ సారీ. టెక్స్చర్ అంటే ఫుడ్ టెక్స్చర్, అది టేస్ట్ కాదు. అంటే ఫుడ్ టెక్స్చర్ అంటే మనం లిక్విడ్ ఫుడ్ తీసుకుంటున్నామా, సాలిడ్ ఫుడ్ తీసుకుంటున్నామా, అది ఎలా ఉంది ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తుంది అంతే. సో ఫిలిఫామ్లో టేస్ట్ బడ్స్ ఉండవు, ఫంజిఫామ్లో ఉంటాయి, సర్కంవాలెట్లో ఉంటాయి, ఫోలియేట్లో కూడా ఉంటాయి టేస్ట్ బడ్స్. ఇంకా సర్కంవాలెట్, ఫోలియేట్ అంటే దీస్ ప్యాపిల్లెస్ కంటైన్ మోర్ దాన్ 100 టేస్ట్ బడ్స్ పర్ ప్యాపిల్లే. ఒక్కో దాంట్లో 100 టేస్ట్ బడ్స్ పైన ఈ ప్యాపిల్లెస్లో ఉంటాయి, సర్కంవాలెట్, ఫోలియేట్. ఫంజిఫామ్లో అయితే టేస్ట్ని ఐడెంటిఫై చేస్తుంది, టంగ్ టిప్పులో ఉంటుంది. ఫిలిఫామ్ వచ్చేసి 2/3 ఉంటాయి, అందులో టేస్ట్ బడ్స్ ఉండవు. అండ్ ఫుడ్ టెక్స్చర్ని మాత్రమే ఇది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఓకేనా, ఎస్. సో స్వీట్ బడ్స్, బిటర్. ఇంకొక టేస్ట్ ఏంటంటే ఉమామి అండి. ఉమామి టేస్ట్, ఇప్పుడు మనం 4 టేస్ట్లు చెప్పుకున్నాం కదా. సాల్ట్ అంటే మీకు తెలుసు, స్వీట్ అంటే తెలుసు, సోర్ అంటే పులుపు. సోర్ అంటే పుల్లగా, ఇప్పుడు మ్యాంగో, చింతపండు తింటే పుల్లగా అవి గుర్తొస్తేనే మనకి తినేసిన టేస్ట్ వస్తుంది కదా, దట్ ఈస్ పులుపు. బిట్టర్ అంటే చేదు. ఉమామి అంటే ఏంటంటే వగరు. ఓకే, వగరు అంటే తెలుసు కదా, వగరుగా ఉంటాయి. వగరుగా ఏముంటాయంటే జామకాయ స్టార్టింగ్ స్టేజ్లో వగరుగా ఉంటుంది. ఓకే, అంటే పిందెలో ఉన్నప్పుడు జామకాయలు. సో ఆ టేస్ట్ని ఉమామి అని అంటారు. వగరు టేస్ట్ని మనం ఏమంటాం, ఉమామి అని అంటాం. ఓకే, సో దట్ ఈస్ లైక్ ఉమామి టేస్ట్ అనమాట. ఓకే, దట్ ఈస్ లైక్ ఉమామి టేస్ట్. స్వీట్ ఇంకా మిగతా టేస్ట్లన్నీ మీకు తెలుసు. ఓకే, ఇంకా టంగ్కి ఏం డిసీజెస్ వస్తాయి అని అంటే గ్లాసైటిస్ అనే ఒక డిసీజ్ వస్తుంది.
ఓకే, గ్లాసైటిస్ అంటే నాలుక పూత, నోటి పూత అని పిలుస్తూ ఉంటారు. B2 విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఈ డిసీజ్ వస్తుంది. B2 విటమిన్ తగ్గిపోతే నాలుక పూత, నోటి పూత అంటారు. అంటే టంగ్ మీద మొత్తము రెడ్ కలర్ ర్యాషెస్ వచ్చేస్తాయి. ఏ ఫుడ్ తిన్నా కూడా మనకు స్పైసీగా మండుతూ ఉంటుంది. అలాంటి ఒక ఇన్ఫెక్షన్ని, టంగ్ ఇన్ఫెక్షన్ని, అది ఇన్ఫెక్షన్ కాదు. ఇన్ఫెక్షన్ అంటే ఎప్పుడు అనాలి? ఏమన్నా మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి, వైరస్, బ్యాక్టీరియా ఇలాంటి వాటి వల్ల ఏమైనా డిసీజెస్ వస్తే దట్ ఈస్ కాల్డ్ లైక్ ఇన్ఫెక్షన్ అనేసి పిలుస్తాం. లేకపోతే ఇన్ఫెక్షన్ అనొద్దు. B2 విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే టంగ్ డిస్టర్బెన్స్, ఆ డిసీజ్ని మనం గ్లాసైటిస్ అని పిలుస్తాం. మరి ఏ ఫుడ్ తిన్నా స్పైసీగా మండిపోతూ ఉంటుంది. పోవాలంటే ఏం చేయాలంటే మార్కెట్లో వెళ్ళి B కాంప్లెక్స్ టాబ్లెట్ తెచ్చి వేసుకోవాలి. B కాంప్లెక్స్లో ఆల్ B విటమిన్స్ ఉంటాయి. ఆల్ 8 B విటమిన్స్ ఉంటాయి B కాంప్లెక్స్లో. దట్ ఈస్ గ్లాసైటిస్. ఇంకా టంగ్ డిసీజెస్ మనం ఇంకేం చెప్పచ్చు అంటే టంగ్ క్యాన్సర్ కూడా వస్తుందండి. సో టంగ్ క్యాన్సర్ కూడా వస్తుంది. ఓకేనా, టంగ్ మజిల్ కాబట్టి సో టంగ్ క్యాన్సర్ కూడా వస్తుంది. అది మొత్తం ఇదంతా స్ప్రెడ్ అయిపోవచ్చు. చాలా జరుగుతూ ఉంటాయి కేసెస్ అన్నీ అలాగా. ఓకే, ఇంకా క్యాండిడియాసిస్ అని ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. క్యాండిడియాసిస్. ఓకే, క్యాండిడియాసిస్. ఈ క్యాండిడియాసిస్ క్యాండిడా అనే ఒక ఫంగస్ వల్ల వస్తుంది. ఈ ఫంగస్ చాలా వైట్గా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే టంగ్ సర్ఫేస్ ఉంది కదా, టంగ్ సర్ఫేస్ మొత్తం వైట్గా మారిపోయి టేస్ట్ బడ్స్ క్లోజ్ అయిపోయి ఏ ఫుడ్ తిన్నా చప్పగా ఉంటుంది. క్యాండిడియాసిస్ వల్ల టేస్ట్ బడ్స్ క్లోజ్ అవుతాయి, ఏ ఫుడ్ తిన్నా చప్పగా ఉంటుంది. గ్లాసైటిస్ వల్ల కూడా టేస్ట్ బడ్స్ క్లోజ్ అవుతాయి, ఏ ఫుడ్ తిన్నా స్పైసీగా మండిపోతూ ఉంటుంది. ఓకేనా, ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్. క్యాండిడియాసిస్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్, టంగ్ క్యాన్సర్ అండ్ గ్లాసైటిస్. ఓకే, అండ్ గ్లాసైటిస్ ఇవి మనకి ఏంటి అని అంటే టంగ్ రిలేటెడ్ డిసీజెస్ అన్నమాట. ఓకేనా, సో ఇవి టంగ్ డిసీజెస్. ఎస్, దట్ ఈస్ లైక్ బకల్ క్యావిటీ. టీత్ చెప్పుకున్నాం, సలైవరీ గ్లాండ్స్ చెప్పుకున్నాం, టంగ్ చెప్పుకున్నాం, ఈ మూడు. ఓకేనా, సో గెస్టేటరీ న్యూరాన్స్ అనేవి టంగ్లో కూడా ఉంటాయి. ఎస్, ఇంకా దీని తర్వాత బకల్ క్యావిటీలో నెక్స్ట్ ఫారింగ్స్. ఓకే, ఫారింగ్స్ వస్తుంది. సో నెక్స్ట్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటివరకు బకల్ క్యావిటీ వరకు అయింది. సో ఎస్, ఆన్ టైం క్లాసెస్ వినేసి చదివేసేయండి. అండ్ PDF కూడా యాప్లో ఉంది కాబట్టి ప్రొవైడ్ చేశాను కాబట్టి PDF చూసి నోట్స్ అయినా ప్రిపేర్ చేసుకోండి, లేదా PDF చదువుకోండి, లేదా రన్నింగ్ నోట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ రాసుకోండి. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ కూడా వెరీ సూన్ లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్.